కొనిచ్చివా టు ఆల్ మై డాక్టర్ స్ట్రేంజర్స్. గైస్, హ్యూమన్ డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి. మరి ప్లాంట్ డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి? సో దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. గైస్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరికైనా అగ్రికల్చరల్, ఫిషరీ, డైరీ ఫార్మింగ్ ఇలాంటి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉందా, పర్టికులర్గా వాళ్ళ కోసమే ఈ వీడియో. సో కమింగ్ టు ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. వీళ్ళు జనరల్గా ఏం చేస్తారు అంటే ఇండియన్ అగ్రికల్చర్ని మేనేజ్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు, కోఆర్డినేట్ చేస్తారు. సో ఐకార్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ప్రజెంట్ ఐకార్కి సంబంధించి మీరు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలన్నా, ఐకార్ అనగానే చాలామంది బీఎస్సీ అగ్రికల్చర్ మాత్రమే అనుకుంటారు, కానీ అండర్ ఐకార్ 13 డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో ఐకార్ అనేది ఐకార్ యూజీ. యూజువల్లీ ప్రీవియస్లీ ఏంటంటే ఐకార్క్ అనే సపరేట్ ఎగ్జామినేషన్ ఉండేది. ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్కి సంబంధించిన అగ్రికల్చరల్ ఇంకా అలైడ్ కోర్సెస్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. కానీ ఇప్పుడు అది సియూఈటీలో కలిపేశారనమాట. సో దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ యాక్చువల్లీ కండక్టెడ్ బై సియూఈటీ. సియూఈటీలోనే కామన్గా మనం డొమైన్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన టెస్ట్ పేపర్స్ రాసేస్తే మనం ఐకార్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్, సో వి ఆల్ నో దట్ సియూఈటీ ఈస్ కండక్టెడ్ బై ఎన్టీఏ. సో మీ అందరికీ కూడా ఇంకొక విషయం తెలుసు, మన ప్రీవియస్ వీడియో నుంచి సియూఈటీ కౌన్సిలింగ్ అనేది ఒక కౌన్సిలింగ్ కాదు, డిఫరెంట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్. సో కాబట్టి ఇది కొంచెం సియూఈటీతో కనెక్టెడ్గానే ఉంటుంది, కాబట్టి ముందే చెప్తున్నాను. సో ప్రీవియస్లీ ఐకార్ అనేది సపరేట్ ఎగ్జామ్, కానీ ఇప్పుడు సియూఈటీ అండర్లోనే ఉంది. సో ఈ అడ్మిషన్స్ దేనికోసం అంటే అగ్రికల్చరల్ ఇంకా అలైడ్ యూజీ ప్రోగ్రామ్స్. సో జనరల్గా ఏమేమి కోర్సెస్ వస్తాయి అంటే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, బీఎస్సీ ఫిషరీ సైన్సెస్, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ సిరికల్చర్. సో నెక్స్ట్ కమింగ్ టు సియూఈటీ సబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఎలిజిబిలిటీ మీ అందరికీ క్లియర్గా తెలుసు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినా పర్వాలేదు. అలానే ఎలిజిబిలిటీ క్లాస్ 12 అయిపోయిన వాళ్ళైనా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళన్నా, ఎవరైతే సియూఈటీలో డొమైన్ కోర్సెస్ కింద ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో బయాలజీ, అగ్రికల్చరల్, మ్యాథ్స్, సో ఏదైనా 3 సెలెక్ట్ చేసుకొని ఉండాలి ఖచ్చితంగా. సో కాబట్టి మీ మెయిన్ స్ట్రీమ్లో అంటే మీ ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే మీ క్లాస్ 12లో కానీ మీకు పీసీఎం, పీసీబీ, అగ్రికల్చరల్ స్ట్రీమ్ అయి ఉండాలి. సో ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజన్ చాలామందికి. సో గైస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు, అంటే మీరు బైపీసీ స్టూడెంట్స్ అయి ఉంటే. లేదు, మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా కానీ ఐకార్కి అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఓకే, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వాళ్ళైనా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయినా అప్లికబుల్ అవుతారు. లేదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ కానీ అగ్రికల్చర్ అయినా కానీ అప్లై అవుతారు. ఎనీ 3 సబ్జెక్ట్స్ని డొమైన్ పేపర్స్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలానే కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, సో సియూఈటీ యూజీలో ఆల్ ఇండియా కోటాలో టోటల్గా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే 13 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇందాక నేను కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చెప్పాను కదా. సో ఇందులో ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తారంటే స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఐకార్ డీమ్డ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో అగ్రికల్చరల్ బీఎస్సీ చెప్పే లెక్చరర్స్ ఉంటారు. సో వాళ్ళు ఉన్నట్టయితే ఆ యూనివర్సిటీస్లో కూడా ఆ కోర్సెస్ ఉంటాయి, అగ్రికల్చరల్ బీఎస్సీ, సో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, సో ఇవన్నీ కోర్సెస్ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఈ యూనివర్సిటీస్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. మీకు ఈ యూనివర్సిటీస్ గురించి తెలియాలనుకోండి, చాలా సింపుల్గా సియూఈటీ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏవైతే ఐకార్ కిందకు వస్తాయి, ఐకార్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అని చెప్పి. సో మీరు సింపుల్గా సియూఈటీ యూజీ 2026కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ తెలుసుకోవాలి అంటే మీరు www.icar.org.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సీట్ అవైలబిలిటీ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, దీంట్లోనే కాదు మీకు సియూఈటీ వెబ్సైట్లో కూడా ఈ కాలేజెస్ దొరుకుతాయి. కానీ సియూఈటీలో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి నియర్లీ 180+ యూనివర్సిటీస్ ఉంటాయి. సో కాబట్టి మీరు డైరెక్ట్గా ఐకార్ కాలేజెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి, www.icar.org.in. ఓకే, సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్, ఫైనల్ సీట్ మ్యాట్రిక్స్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే సో icarcounseling.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలింగ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలన్నా కానీ మీరు ఆ వెబ్సైట్లోకే వెళ్ళాలి. సో ఇప్పుడు ప్రజెంట్ సియూఈటీ రిజల్ట్ అయితే పబ్లిష్ అయిపోయింది, సియూఈటీ 2026 రిజల్ట్ అయితే పబ్లిష్ అయిపోయింది. సో రిజల్ట్ పబ్లిష్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా నేను చెప్పిన ఈ 2 వెబ్సైట్లని విజిట్ చేస్తూ ఉండండి. మీరు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే ఐకార్ సంబంధించిన కాలేజెస్, కోర్సెస్లో.
సో నెక్స్ట్ కమింగ్ టు ది థింగ్. సో ప్రాసెస్ ఎలా ఉంటదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కౌన్సెలింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. సో మీ సీయూఈటీ స్కోరు, డొమైన్ సబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఆ సంబంధించిన డొమైన్ సబ్జెక్ట్స్ పేపర్స్ రాసినట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు ఐకార్ కాలేజెస్‌కి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ర్యాంక్ జనరేషన్ జరుగుతుంది. దాని తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. అంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్, కోర్సెస్ దాన్ని బట్టి. తర్వాత కౌన్సెలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కౌన్సెలింగ్ ప్రాసెస్ తర్వాత సీట్ అలాట్‌మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అడ్మిషన్. సో ఈ ప్రాసెస్ అంతా రెగ్యులర్ ప్రాసెస్సే ఫర్ ఐకార్ కోసం. కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళే క్లియర్‌గా ఇచ్చారు. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైస్డ్ టు రెగ్యులర్‌లీ విజిట్ ద కౌన్సెలింగ్ పోర్టల్. కౌన్సెలింగ్ పోర్టల్‌ని మీరు రెగ్యులర్‌గా విజిట్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. ఆ నోటిఫికేషన్‌లో మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి, మీరు ఎంత ఫీజ్ పేమెంట్ చేయాలి, అండ్ మీకు ఏమన్నా అలాట్‌మెంట్ ఉంటదా, సీట్ అలాట్‌మెంట్ ఎలా జరుగుద్ది, బేస్డ్ ఆన్ మెరిట్ లిస్టా అనేది డీటెయిల్డ్‌గా చెప్తారు. సో కాబట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అనౌన్స్‌మెంట్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలంటే వెరీ సింపుల్. మీరు ప్రతిరోజు ఆ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తూనే ఉండాలి. ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఆన్ అగ్రికల్చరల్, ఫిషరీ, డైరీ ఫార్మింగ్ ఈ కోర్సెస్ కోసం. ఓకే. సో గైస్, ఐకార్‌కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పాము. అంటే జనరల్‌గా చాలా మందికి ఐకార్ అంటే ఏంటి, ఎలా అప్లై చేయాలి అనేది ఒక డౌట్ ఉంటది. సో దీని తర్వాత ఫర్దర్‌గా కౌన్సెలింగ్ ప్రాసెస్ గురించి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, అలాంటివి కూడా మన ఛానల్‌లో అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు ఇంకా ఐకార్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఓకే గైస్, థాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమాస్.